వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం రాజాఫీదిలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల నందు గ్రీన్ ఇండియా మిషన్ లో భాగంగా చెట్లు నాటే కార్యక్రమం ప్రిన్సిపల్ ఆలూరు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బంగారుపేట పిహెచ్సి డాక్టర్ శివకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ముందుగా విద్యార్థులచే మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శివకృష్ణారెడ్డి మాట్లాడుతూ మొక్కలు నాటడం ద్వారానే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని, ఈ రోజు నాటిన చెట్టు భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్ అందిస్తుందని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యంతో ఓజోన్ పొర దెబ్బతింటోందని, ఫలితంగా భవిష్యత్తులో సౌర కిరణాలు నేరుగా భూమిపై ప్రభావం చూపుతాయని, దీనివల్ల భూమి మానవ జీవనానికి సురక్షితంగా ఉండదని వివరించారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ విడుదలను తగ్గించడం ఒక్కటే మార్గమని ఆయన చెప్పారు. ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ చెట్లు ఆక్సిజన్ను అందించడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం, వాతావరణ మెరుగుదల, నీటిని సంరక్షించడం, నేలను సంరక్షించడం మరియు వన్యప్రాణులకు మద్దతు ఇవ్వడం ద్వారా చాలా కాలం పాటు వాటి పర్యావరణానికి దోహదం చేస్తాయి. కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియలో చెట్లు కార్బన్ డయాక్సైడ్ను తీసుకుంటాయి మరియు మనం పీల్చే ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో డీన్ చంద్రశేఖర్, ప్రైమరీ ఇన్ఛార్జ్ దివ్య, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ శ్రీలక్ష్మి, హైస్కూల్ టీచర్లు పాల్గొన్నారు. వాటర్ తీసుకోండి. సార్ మరీ లోతుకి వెళ్ళిపోతుంది. అక్కడ చూడండి మేడం, రాయి మేడం. అదే మొక్కలు మాత్రం వేస్తున్నారు, వాటిని పెంచే బాధ్యత. అలా స్మైల్ స్మైల్ ప్లీజ్. శివకుమార్ ఏం చేస్తున్నావు? ఇంటికి వెళ్తావా ఏందా బాటలో? సార్ వీడియోనా చెప్పా వీడియో అయితే. రేపు పొద్దునకి కాయలు కాసేయాలి. బాలయ్య సార్ ఫోటోస్ కూడా తీసుకున్నాం. ఓకేనా? తీసారా? మటిని మట్టి పట్టుకోండి, ముగ్గురు పట్టుకోండి.
ఇటు చూడండి అందరూ, ఇటు చూస్తే కదా. ఆహా పల్లా వేదశ్రీ ఇటు చూడాలా. లాస్యా ఓకే, ఈరోజు శ్రీ చైతన్య స్కూల్లో స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ కింద గ్రీన్ ఇండియా మిషన్ కోసం నన్ను ఇన్వైట్ చేసినందుకు ప్రిన్సిపల్ సార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో అవగాహన పెంచడానికి ప్రతి నెల కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో ఈ మంత్లో గ్రీన్ ఇండియా మిషన్ అనే ప్రోగ్రాం ద్వారా పిల్లల్లో ఎడ్యుకేషన్, పర్యావరణ కాలుష్యం తగ్గించడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, అలాగే ప్లాస్టిక్ వాడకం ఎలా తగ్గించాలి, ప్లాస్టిక్ ఇప్పుడు మనం అభివృద్ధి చెందుతున్న కొద్దీ గ్రామాలకు పోయి పట్టణాలు వస్తున్నాయి, అలాగే పరిశ్రమలు ఎక్కువ అవుతున్నాయి. వీటి వల్ల కాలుష్యం ఎక్కువ అవుతుంది. ఈ కాలుష్యం ఎక్కువ అవడం వల్ల గాలిలో కార్బన్ మోనాక్సైడ్ శాతం ఎక్కువ అవుతుంది. అవి పీల్చుకోవడం వల్ల ప్రజలకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. అవి తగ్గించడానికి ప్రతి విద్యార్థి, ప్రతి సిటిజన్ ఒక మొక్క నాటినట్టయితే చెట్లు ఆ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మనకి మంచి గాలి, ఆక్సిజన్ బాగుండే గాలిని వదలడం ద్వారా మన ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరము ఒక చెట్టుని వేయవలసిందిగా, దాన్ని పెంచి ఈ సమాజానికి ఉపయోగపడవలసిందిగా కోరుతున్నాను. Dear parents and my dear students, good afternoon to one and all. మనకి ప్రతి ఇయర్ ఎలా అయితే ఒక స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ అనేది మన చైతన్య స్కూల్ మేనేజ్మెంట్ మన ద్వారా కండక్ట్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే మీకు చదువుతో పాటు చుట్టూ ఉన్న పర్యావరణం, అంటే మనల్ని రక్షించేది మెయిన్ ఆక్సిజన్ అనేది ఉండాలి, మంచి గాలి అనేది ఉండాలి, మంచి వాటర్ దొరకాలి అంటే మనము రాబోయే భావితరాలు అంటే కమింగ్ డేస్లో కూడా మనం హ్యాపీగా ఉండాలి అంటే మనకి మంచి గాలి, మంచి వాటరు కరెక్ట్గా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ చెట్లు అనేది నరికేస్తున్నారు, మన చుట్టుపక్కల మనం గమనిస్తుంటే చెట్లు చంపేస్తున్నారు. వీటన్నిటిని కూడా ఆ చెట్లు అనేది నరకడం ఆపేసి కొత్తగా శాప్లింగ్స్ పెంచాలి. అంటే చిన్న చిన్న చెట్లని మనం పెంచడం అలపరుచుకోవాలి. వాటిని పెంచడం ద్వారా మనకి స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఇప్పుడు మన డాక్టర్ గారు చెప్పినట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ అనేది మనకు అందిస్తుంది. అలాగే వాటర్ కూడా, ఎక్కడ కూడా వాటర్ వేస్ట్ అవుతుంటే మనము చూసి వదిలేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్లోని ఒక స్టూడెంట్ ట్యాప్ ఓపెన్ చేశాడు, మర్చిపోయాడు ట్యాప్ కట్టాడు, వీ మస్ట్ క్లోజ్ ఇట్. ఓకే, వీ మస్ట్ నాట్ వేస్ట్ ద వాటర్ అన్నెసెసరీ. కాబట్టి దీని మీద మనం జాగ్రత్త వహిస్తే ఏమవుతుంది? వాటర్ని సేవ్ చేస్తాం. అలాగే ప్లాస్టిక్, ఇంటి దగ్గర పేరెంట్స్ కానీ మార్కెట్లో కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేది క్యారీ చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా ఆపేసి జూట్ బ్యాగ్స్, అంటే క్లాత్తో తయారైన బ్యాగ్స్, అటువంటి బ్యాగ్స్ వాడమని మనం సజెషన్ ఇవ్వాలి. మనము ఈరోజు మీరు పిల్లలు, రేపు మీరు ఒక గొప్ప స్థాయికి వెళ్తారు. అంటే అప్పుడు కూడా ఎన్వైరన్మెంట్ మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ఇప్పటి నుంచే ప్రతిదీ కూడా మీరు ఇవి అలపరుచుకోవాలి, ఇవి వాడాలి, ఇవి వాడకూడదు, ఇది మంచి చెడు అనేది మీరు తెలుసుకోవాలి. You are the coming citizens of India, the great citizens. If you want to become, you must save the environment. If you want to live happily, we must save the environment. And also we must guide the people not to cut down the trees, to plant the saplings. ఇటువంటి మంచి ప్రోగ్రామ్స్ మన చైతన్య స్కూల్ మేనేజ్మెంట్ మన ద్వారా ఇంప్లిమెంట్ చేస్తూ మీకు అవేర్నెస్ కల్పిస్తూ తీసుకొస్తున్న మన మేనేజ్మెంట్కి I'm really heartful thanks to my management especially, and thanks to our doctor to giving his special time for this occasion. Thank you.